హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా ధనియాలు, చెక్క, మొగ్గ, కొంచెం మిరియాలు ఫ్రై చేసుకొని మనం మిక్సీకేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ చికెన్లోకి, మటన్లోకి దేంట్లోకైనా యూజ్ అవుతుంది మనకి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెడితే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కనిపెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ పౌడర్ని. చూడండి, ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బోటి అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇదైతే మా ఫాదరే వాష్ చేశారు, చాలా నీట్గా చేశారు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో కానీ బోటి చేస్తే అసలు స్మెల్ అనేదే రాదు. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి లవంగాలు వేసుకోవాలండి. ఒక 3 నుంచి 4 దాకా లవంగాలు వేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా అయితే వేసుకోవాలి. అది కూడా బాగా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఈ 2 వేసుకున్నాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసుకున్న బోటీని తీసుకొని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేశాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందుగా అయితే కొంచెం వేసుకుందాం, తర్వాత కర్రీ అయిపోయాక కొంచెం చూసుకొని వేసుకోవచ్చండి. ముందే వేస్తే ఎక్కువ పడిపోతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. బోటీలోకి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని మనం స్టార్టింగ్లో రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో అయితే బోటీ కర్రీ చేస్తే అసలు స్మెల్ అనేదే రాదు. చూడండి, 3 విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడికిపోయింది. వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గే వరకు మిక్స్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.